హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం బఠానీ చాట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది టేస్ట్ అయితే బయట పానీపూరి బండి దగ్గర దొరికినట్లుగానే ఉంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని చాలా టేస్టీగా ఉంది. ఈ వర్షాకాలంలో ఈవినింగ్ పూట వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి ఈజీగా. ఇప్పుడు తయారీ విధానం: ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు ఎండు బఠానీలు వేసుకొని ఒకసారి వాష్ చేసి ఒక నైట్ అంతా నానబెట్టేసేయండి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న బఠానీలు మార్నింగ్ మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని పప్పు కుక్కర్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజు ఆలుగడ్డ తీసుకొని 2 భాగాలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే తగినన్ని వాటర్ వేసుకొని 10 నుంచి 15 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. బఠానీలు ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మెత్తగా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు గరిటెతో కాసిని బఠానీలు పైకి తీసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని చూడండి. ఇంత ఈజీగా అది మెత్తగా అయిపోతే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఉడికించుకున్న ఈ ఆలుగడ్డలు తీసుకొని ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. అలాగే ఈ బఠానీలు కావాలి అంటే కాస్త ఇలా స్మాష్ చేసుకోండి, లేదు అంటే అలాగైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే కాసిన్ని వాటర్ వేసుకొని పుదీనా చట్నీ చేసుకుందామండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో 2 బగారా ఆకులు వేసుకొని ఇది కాస్త వేడైన తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు వేస్తున్నానండి. ఇది వేయకపోయినా ఏం పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న బఠానీలు వేసుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, మనకి ఇది సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మసాలాలన్నీ కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా కాసేపు ఉడికించుకున్న తర్వాత దీంట్లో మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డను ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు గ్యాస్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి ఇలాగా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బఠానీ చాటు వేసుకొని అలాగే దీంట్లో ఉన్న ఈ బిర్యానీ ఆకులు కూడా తీసేసుకొని పక్కన పడేసేయండి. దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే కీరా ముక్కలు, అలాగే ఇది వచ్చేసి పొటాటో సేవ్ అండి. ఇది మనకు మార్కెట్లలో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు వేసుకొని కలిపేసుకోండి. ఇవి అన్నీ మిక్స్ అవ్వాలి కాబట్టి చక్కగా కలిపేసుకోండి. దీంట్లో మనం మిక్సీ పట్టేసి పెట్టుకున్న పుదీనా చట్నీ ఒక 1 టీ స్పూన్ వేసుకొని కలిపేసుకోండి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా కలిపేసుకుంటే సరిపోతుందండి. వేడివేడిగా బఠానీ చాట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలాగా బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఆనియన్స్, కీరా, టమాటో, సేవు, అలాగే పైనుంచి ఒక లెమన్ పిండి వేసుకుంటే వేడివేడిగా మన బఠానీ చాట్ రెడీ అయిపోయిందండి. సింపుల్ అండ్ సూపర్గా చాలా బాగుంది. ఇలా తయారు చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్గా పైనుంచి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.